ఈరోజు ఈ హార్వెస్ట్లో మా గార్డెన్లో కనకాంబరాలు, జామకాయలు, దానిమ్మకాయ, బీరకాయలు, మొక్కసొనకాయలు, దోసకాయలు, డ్రాగన్ ఫ్రూట్, వంకాయలు, స్వీట్ లెమన్, గోంగూర. ఈరోజు హార్వెస్ట్ ఇదండి. పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయండి. ఇదండి ఇవాళ హార్వెస్ట్, మా అత్త చేసిన హార్వెస్ట్ ఇవన్నీ. ఆమె అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు ఇవి రావడం చూసి. ఈ జాంకాయలు మాత్రం బాగా పండినాయండి. ఇప్పుడు ఇంట్లో చేసినాయి కాబట్టి మనకు చిన్న చిన్నగా ఉన్నా సరే ఇంట్లో కాస్తే ఒరిజినల్ గా ఏమి వేయకుండా ఉంటే ఇంతే ఉంటదండి సైజు. మనం బయట అవన్నీ వేయాలన్నా. ఇవేమో పచ్చిమిర్చి చిన్న చిన్నగానే ఉంటాయి. ఇవి ఆర్గానిక్ కాబట్టి ఇట్లాగే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటాయి. ఈరోజు హార్వెస్ట్ ఇంకా పచ్చల కూర ఉంది, గోంగూర అయితే చెప్పక్కర్లేదు. ఇందాక చెప్పినట్టు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి. ఏమి పెస్టిసైడ్స్ కానీ ఏం లేవు. ఒక్కదానికి కూడా ఒక హోల్ కూడా లేదు చెప్పాలంటే. పురుగు పట్టలేకుండా అంత నీట్ గా ఉంది. ఇంకా మా అత్త మొహం చూస్తే మీకే అర్థమవుతుంది ఆమె ఎంత సంతోషంగా ఉన్నారు ఇవన్నీ చూసి. అది మన ఇంట్లో పండించుకునే మనం చేసుకుని మనం పండించుకుని తింటే అదొక సంతోషం కదండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటారు. మన గార్డెన్ లో మొక్కసొనకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇవి ఇవన్నీ అయ్యాయి గార్డెన్ లో అన్ని. సో ఇవాళ హార్వెస్ట్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేర్చుకుంటారు ఇది కూడా ముందు కాదండి. నాకు మీరేమనుకోవాలి, చదువుకోలేదు కాబట్టి ఇంకా నేర్చుకుని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉంటే ఇలాంటి వీడియోలు ఇంకా సంతోషంగా నేర్చుకుని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎలా చేయాలో కూడా నాకు మీరు తెలియచేసి మీరు చెప్తే నేను నేర్చుకుంటానండి. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ మీకు పండించాలని ఎందుకు ఆలోచన ఎలా వచ్చింది మీకు? నాకు అసలు ఎవరు లేరు నా అంతా నేను పండించుకోవాలి అని. అంత ఇప్పుడు అదొక టైం పాస్. ఒక్కదాన్నే ఉంటాను, ఎవరింటికి వెళ్ళి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి కూర్చోవడం దేనికి అని చిన్నగా పూల మొక్కలతో అంతా చూసుకుంటే కాడి నుంచి ఇక కాయగూరల కాడి నుంచి పళ్ళు. అసలు అన్నిటికన్నా రికార్డు ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్. అసలు ఈ సంవత్సరం కాసినవి కనీసం 4 కాపులండి. ఒకసారి అసలు ఫస్ట్ అయితే 100 కాయలు, ఇప్పుడైనా కూడా 50 కాయలండి. ఇంకా పండాల్సింది మళ్ళీ బడ్స్ వస్తున్నాయి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ అండి.